నమస్కారం. ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయం 56 శ్లోకాన్ని వివరిస్తున్నాం. ఈ శ్లోకం మనకు స్థిరమైన మనస్సు కలిగిన ముని లక్షణాలను తెలియజేస్తుంది. శ్లోకం దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితిర్మునిరుచ్యతే. భావం: ఈ శ్లోకంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరించారు. కష్టాలు వచ్చినప్పుడు కలవరపడక, సుఖాలను పొందినప్పుడు ఆసక్తి లేకుండా, రాగం, భయం, కోపం వంటి భావనల నుండి ముక్తుడైన వ్యక్తిని స్థితప్రజ్ఞుడని అంటారు. అటువంటి వ్యక్తి మనస్సు శాంతి మరియు స్థిరత్వంతో ఉంటుంది. జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడు కలవరపడకుండా, సుఖాలను అనుభవించినప్పుడు వాటిపట్ల ఆకర్షణ లేకుండా ఉండగలగడం. అలాంటి వ్యక్తి భయం, కోపం, రాగం వంటి ప్రతికూల భావాలను అధిగమించి ఆత్మశాంతిని పొందగలడు. ఈ శ్లోకాన్ని ఆచరణలో పెట్టడం వల్ల మనం మన జీవితం యొక్క అసలైన లక్ష్యాన్ని తెలుసుకుని శాంతి, ఆనందంతో జీవించగలుగుతాం. ఇలాంటి ఆత్మసంయమాన్ని సాధించడానికి మనం కూడా మన మనస్సుని నియంత్రించాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.